హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం పర్ఫెక్ట్గా దోసపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం చిన్న చిన్న టిప్స్ పాటించి దోసపిండిని తయారు చేసుకున్నట్లయితే దోశలు హోటల్లో వేసుకున్నట్లే చాలా బాగా వస్తాయి. దీని తయారీ కోసం ముందుగా 1 కప్పు మినపప్పు నీటిలో వేసుకుని ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 కప్పు మినపప్పుకు 2 కప్పుల బియ్యాన్ని నీటిలో వేసుకోవాలి. ఈ బియ్యంలో 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిలో శనగపప్పు మెంతులు వేసుకోవడం వల్ల దోశలు మంచి రంగులో వస్తాయి. ఈ మినపప్పు బియ్యాన్ని నీటిలో 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటలు గడిచిన తర్వాత ఈ పప్పును మిక్సీ పట్టుకోవడానికి 10 నిమిషాల ముందుగా 1/2 కప్పు అటుకులను నీటిలో నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న పప్పును బియ్యాన్ని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా పప్పును మిక్సీ జార్లో వేసుకుని నలగడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నలిగిన తర్వాత 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని మరింత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలో వేసేసుకుందాం. మళ్ళీ ఇదే జార్లో బియ్యాన్ని వేసుకుని నానబెట్టుకున్న అటుకులను ఒకసారి కడుక్కుని ఇందులో వేసుకోవాలి. ఇలా అటుకులు లేదా అన్నం గాని వేసుకున్నట్లయితే దోశలు కరకరలాడుతూ వస్తాయి. కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిలో 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కూడా మినప్పిండిలో వేసేసుకుందాం. ఈ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని 7-8 గంటల పాటు ఊరనిద్దాం. 8 గంటలు గడిచిన తర్వాత మూత తీసి చూస్తే పిండి ఊరి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పైన ఇలా చిన్న చిన్న బబుల్స్ గా వస్తే దోశలు బాగుంటాయి. ఈ పిండిలోంచి దోశలు వేసుకోవడానికి సరిపడినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2-3 రోజుల పాటు దోశలుగా వేసుకోవచ్చు. ఈ పిండిలోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫైనల్ గా దోశలు వేసుకోవడానికి పిండి సిద్ధమైపోయింది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని హై ఫ్లేమ్ లో బాగా హీట్ ఎక్కనివ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ దోశను కాలనివ్వాలి. దోశ వేగడానికి పైన ఆయిల్ వేసుకుందాం. బాగా వేగిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకు తీసేసుకోవాలి. ఈ దోశలను కారం చట్నీతో గాని పల్లీ చట్నీతో గాని నంజుకుని తింటే చాలా బాగుంటాయి. చూసారుగా, మనం పిండిని కరెక్ట్ గా తయారు చేసుకోవడం వల్ల దోశలు చాలా బాగా వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇదే పద్ధతిలో మీరు కూడా దోశలను వేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.